పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అయితే ఇదే కాస్తంత హడావుడైతే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. మంత్రులందరితో టెలికాన్ఫరెన్స్ లో కూడా ఇక సమయం లేదు, ఇమీడియట్ గా మీరు దాని మీద దృష్టి పెట్టాలి, ఎన్నికల మీద ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అంటూ టార్గెట్లు కూడా చేస్తున్నారు. ఒక రకంగా జనసేనకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో మనోహర్ గారు కానీ, కందులు దుర్గేష్ కానీ, వాళ్ళు సీరియస్ గానే యాక్టివిటీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు మీటింగులు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి, సమన్వయంతో ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంత్రులు కూడా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ జిల్లాల్లో అంత ఆసందడే కనిపిస్తుంది. రేపొద్దున్న ఒకవేళ కూటమి అభ్యర్థుల విషయంలో ఏదైనా తేడా జరిగితే ఈ రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం ఏంటనే స్పష్టంగా అర్థమవుతుందా? ఈ ఎన్నికలు వీళ్ళిద్దరి బంధానికి ఒక పరీక్ష పెట్టబోతున్నాయా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే వైసీపీ పార్టిసిపేట్ చేస్తుంటే వేరే రకంగా ఉండేదేమో, కానీ స్వతంత్రులు పెరుగుతున్నారు ఎక్కడికక్కడ. నిన్న కూడా కాకినాడలో కూడా ఒక అభ్యర్థి బయటకు వచ్చాడు, మేము కూడా వేసాను అది నామినేషన్ వేయడానికి. అంటే ఇలా పెరుగుతున్నారు ఎక్కడికక్కడ. ఇది ఒక రకంగా అంటే ఇవి మేధావులకు, గ్రాడ్యుయేట్స్ కు, విద్యావంతులు అందరూ ఓట్లు వేయడానికి వస్తారు కాబట్టి ఇది ఏమన్నా ఒక సవాల్ కాబోతుంది అనే ఒక భయం ఏమన్నా టీడీపీలో కనిపిస్తోందా? ఎందుకు భయపడటం? మేధావులందరూ ఓట్లు వేస్తేనే కదా గెలిచింది వాళ్ళు. అంటే ఆ ఎన్నికల్లో అయితే అది వర్కౌట్ అయింది, సార్వత్రిక. ఇప్పుడు ఆ రోజున ఏదైతే మేధావులు కోరుకున్నారో అది అద్భుతంగా అమలు చేస్తున్నామనే కదా చెప్పేది. వాస్తవంగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? విధ్వంసమైన వ్యవస్థని గాడిని పెట్టేస్తున్నాం అన్నటువంటిది కదా చెప్పింది. హ్యాపీగా ఇవాళ అదే చేస్తున్నాము, సక్సెస్ అయిపోయింది, రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ధి పదం వైపు, పురోగమనం వైపు తీసుకెళ్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇంకేం బాధ? అసలు తడిగుడ్డేసుకు పడుకోవచ్చు, ఇంకెందుకు కంగారు పట్టడం? ఇది ఎడ్యుకేటెడ్. మరి మంత్రులతో మీటింగ్లు, సమావేశాలు, పరుగులు పెట్టించాలి, టెలికాన్ఫరెన్స్, ఇది ఒక రొటీన్. అంటే పార్టీ ఎప్పుడు సీరియస్గా, సిన్సియర్గానే పనిచేస్తుంది. వదిలేసిన సీరియస్గానే ఉంటుంది, తీసుకున్న సీరియస్గానే ఉంటుంది. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వద్దనుకుంది, అలాగే 2-3 అప్పట్లో బైపోల్స్ వద్దనుకుంది. ఎందుకు అంటే సీరియస్గానే వదిలేసింది, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఇది సీరియస్గా తీసుకుంటే సీరియస్గా అట్లాగే చంద్రబాబు గారు సమీక్షలు చేస్తారు ఖచ్చితంగా. వాస్తవంగా వైసీపీ లేదు కాబట్టి సగం తగ్గిపోయింది వీళ్ళకి. ఇప్పుడు ఓన్లీ వీళ్ళకి పోటీ ఎవరంటే వామపక్ష భావజాలికులైనటువంటి వాళ్ళతోనే పోటీ. మామూలుగా అయితే కనుక ఒకసారి రామకృష్ణ గారితోనూ, శ్రీనివాసులు గారితో మాట్లాడితే వాళ్ళ అభ్యర్థులతో మాట్లాడతారు, డౌన్ ప్లే చేసి ఉండేవాళ్ళు. వీళ్ళు పట్టించుకున్నట్లేరు. అంటే దాన్ని ఏమంటారు, కాంప్రమైజ్ అంటాం కదా, ఎలక్షన్ బిఫోర్ కాంప్రమైజ్. ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు చివరి నిమిషంలో. అట్లాంటివి జరిగుండే ఇప్పుడు, కానీ అట్లాంటివి జరగలేదు. అంటే సీరియస్గా వీళ్ళు కింద స్థాయిలో కూటమి వాళ్ళందరూ అనుకుని ఉంటే కనుక సిపిఐ వాళ్ళతో, సిపిఎం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు డ్రాప్ అవడం ఏదో జరుగుండేది. అయితే అప్పుడు వాళ్ళు కూడా ఆశిస్తారు కదా ఏదో ఒకటి, ఈ కాకపోతే ఇంకేదో పదవి కావాలన్నటువంటిది. లేదు, వాళ్ళకి కొంత ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రమ్ ద బిగినింగ్ కమ్యూనిస్టులు వాళ్ళు ఓట్ల రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళే చేయించుకుంటారు. తెలుగుదేశం వాళ్ళు కూడా అట్టగే చేయించుకున్నారు. అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు కనీసం ఒక 60,000, 70,000 ఓట్లు రిజిస్టర్ చేయించుంటారు. ఇప్పుడు నాకు తెలిసి మీరు చేయించాలా, నేను చేయించాలా, దీనికి ఒక సపరేట్ ఓటర్ ఐడి ఉంటుంది, అది చేయించుకోవాలి. అది మనం అంత ఏది దాంతో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్లు, ఈ గోలంతా ఎవడు పెట్టుకుంటాడులే, అంత టైం అవసరం, పోనీ అంత వీళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అనిపించింది నాకు. ఈ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవసరం యాక్చువల్గా అయితే. కానీ అసలు మండలి అనే దానికి విఘ్నతే కోల్పోయింది కదా. ఒకప్పుడు నాకు మండలి అంటే బాగా ఇష్టం. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు స్టార్టింగ్ రోజులలో నేను పేపర్లో చదివేవాడిని, మండల్లో ఒక ఏది వెంకయ్య నాయుడు మాట్లాడాడు, లేకపోతే కనుక కొంతమంది సీనియర్లు రోసి ఎట్లాంటి వాళ్ళు మాట్లాడారు, చురకలతో సహా మంచి ఉపన్యాసాలు ఉండేవి, మంచి స్పీకర్స్ ఉండేవాళ్ళు. మండలి అనేటటువంటిది మంచి ప్రయారిటీ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు మండలి అంటే రాజకీయ నిరుద్యోగుల ఆశ్రయం. మండలి అంటే ఒకప్పుడు పెద్దల సభ, పెద్దరికంగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా, మండలిలో కాస్త కూర్చుని వివరంగా మాట్లాడుకుంటూ, నిర్మోహమాటంగా మాట్లాడుకుంటూ, నిర్భయంగా మాట్లాడుకుంటూ, ఏది అతిశయాలు లేకుండా, అహంకారం లేకుండా ఉండేది. వీళ్ళు కూడా డేటాతో వచ్చేవాళ్ళు సదరు ఎమ్మెల్సీ కూడా. ఇవాళ ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఎమ్మెల్సీ సీట్ అంతే, అంతకు మించి ఏం లేదు. అలాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అట్ట పరుగు పోయినాయి. అది ఎప్పుడైతే పోయింది, ఈవెన్ పోనీ గవర్నర్ కోటా కింద ఉండేటటువంటి ఎమ్మెల్సీలు చాలా వాల్యూ ఉండేది. ఏది ఆయా రంగాలు అంటే జర్నలిజం రంగం నుంచి ఒకళ్ళ నేను, కళారంగం నుంచి ఒకళ్ళ నేను,
ఉపాధ్యాయ రంగం నుంచి ఒకళ్ళు అట్లాగే ఇచ్చేవాళ్ళు. ఆ సదరు రాజకీయ పార్టీలు కూడా ఆ విధమైన ప్రముఖులకే అవకాశం ఇచ్చేది. క్రమంగా అది పోయి అది ఎట్టగా తయారైపోయింది. ఇక్కడ రాజకీయ పార్టీ తరపున ఎవరికి లేనటువంటి తీసుకెళ్ళి ఏదో ఒక కారణం చూపెట్టి అక్కడ చివరికి తెలంగాణలో చూసాం కదా, తమిళసై అడ్డుపడితే ఏమవుతుందో, చివరికి కోర్టులకు వెళ్ళినా జరగలేదు. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు గవర్నర్ కలిసిపోతే ఏముండదు, అక్కడ నిజాయితీగా అయితే ఏముండదు, సరైనటువంటి పోస్టులు ఏమీ రావట్లేదు ఇప్పుడు. ఇక ఆ రెండు పోయాక ఇక మిగిలిన ఏకైక ఆప్షను గ్రాడ్యుయేట్స్, టీచర్స్. వీళ్ళల్లో విద్యావంతులు సరైనటువంటి వాళ్ళు ఉండి డిబేట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ అలా జరగట్లేదు కదా. మండలికి అసలు ప్రాముఖ్యత లేకుండా పోయింది, వార్తలోనే లేకుండా పోయింది. ఎప్పుడన్నా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడారు, ఏదన్నా తిట్టుకున్నారు, ఏదన్నా ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు, ఇది మాత్రమే వార్త. కానీ నిజంగా మండలిలో చర్చించే వాతావరణం ఉందా? ఎంత చక్కటి సమాచారం, ఎంతటి చక్కటి వార్తలు రాయొచ్చో దాని మీద. ఒకప్పుడు అసెంబ్లీ, శాసనసభ, శాసన మండలికి 2 రిపోర్టర్లు ఉండేవాళ్ళు, మనకి పెట్టేవాడిని నేను. వాళ్ళకి పూర్తిగా అక్కడ విని రాసుకుని ఆ కన్సర్న్ బయట్లతో ఎడిట్ చేసి వెయ్యాలి. మండలి కోసం నేను ఒక బులెటినే నడిపేవాడిని. అసెంబ్లీ దాంట్లో మండలికి హాఫ్ ఛాయిస్ ఇచ్చేవాడిని నేను. ఎందుకంటే పెద్దల సభ దగ్గరే అసలు నిజాలు తెలుస్తాయని. ఇప్పుడు అలాంటి నీతి నియమము, అట్లాంటి సంస్కారయుతమైన జర్నలిజం కూడా నచ్చట్లేదు ఈ రోజుల్లో. ఒక రకంగా అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి మొన్న అయితే మండలికి కాస్త ప్రాధాన్యత వచ్చిందిలేండి మొన్న జరిగినప్పుడు. కానీ ఇప్పటికీ అక్కడ సరైన డిబేట్లు ఏం నడవట్లేదు కదా. బేసిక్ గా నడవాలి, అరుచుకోవడానికి కేకలేసుకోవడానికి కాదు కదా. ఇప్పుడు వీళ్ళ నుంచి ఏదన్నా పబ్లిక్ ఆశిస్తుంటే, అంటే ఈ ప్రభుత్వంలో సరైనటువంటి చర్చ జరగట్లేదు అని నిరుద్యోగులు, విద్యావంతులు అనుకుంటుంటే వాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలి. కానీ ఇక్కడ రాజకీయ పార్టీల తరపునే వాళ్ళ కార్యకర్తల్లో డిగ్రీలు పూర్తయిన వాళ్ళనే ఇక్కడ చేర్చారు, వాళ్ళకి తెలిసిన టీచర్లనే వీళ్ళు చేర్చారు, మిగతా అందరూ దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి దీని మీద పెద్ద హోప్ ఏం లేదు నాకు తెలిసి 99% తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత వస్తే మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నటువంటి లేదా ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. అంటే స్వతంత్రులు పెరుగుతున్నారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్లే వాళ్ళు బయటకు వచ్చి నామినేషన్లు వేశారు. అట్లేం లేదండి, ఎప్పుడు ఉంటారు 20-30 మంది పోటీలు చేస్తుంటారు. ఈవెన్ అది పోటీ చేయడాన్ని కొలమానంగా తీసుకోకూడదు. అంటే ఒక ప్రధాన పార్టీ కూడా తప్పుకోవడం కూడా కారణం. ఉన్నా కూడా వస్తూనే ఉంటారు వాళ్ళు, ప్రధాన పార్టీ ఉన్నా కూడా వస్తారు, వాళ్ళు ఏం ఆగరు తగ్గరు. అక్కడ ఎవరికైనా సాధారణంగా ఏముంటుందంటే కొంచెం ఇప్పుడు పబ్లిక్లో తిరిగేవాళ్ళు లేకపోతే ఒక ఫీలింగ్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకెన్నో అసలు మనల్ని ఎంతమంది స్పందిస్తారో చూద్దాం, పోతే పోయిందో 10,000 నామినేషన్కే కదా అనుకునేసేవాళ్ళు వాళ్ళు అంతమంది ఉంటారు. అందువల్ల పెద్దగా ఇదేం కాదు అది. కానీ ఒకటి సార్, మామూలు ఎన్నికలకి ఇవికి కంపేర్ చేసుకుంటే కూటమి మధ్య సమన్వయం ఉన్న ఒకవేళ లోపించిన ఆ ఎఫెక్ట్ అని ఎన్నికల మీద కనిపిస్తుందా, పడుతుందా, ప్రభావం ఉంటుందా, లేదంటే దానికి దీనికి సంబంధం ఉండదు? ఇక్కడ ఇద్దరు మిత్రులేనండి. ఇప్పుడు పోటీ పడుతున్న వాళ్ళు ఇద్దరు మిత్రులే. తెలుగుదేశం, జనసేన, బీజేపీనేమో కూటమి. అవును, ఇది దాన్ని ఏమంటాం మనం, ఇంటర్నల్ స్టాఫ్ వీళ్ళు ముగ్గురు, ఎక్స్టర్నల్ స్టాఫ్ కమ్యూనిస్టులు. మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భంలో జగన్కి వ్యతిరేకంగా జట్టు కట్టిన వాళ్ళు ముగ్గురు, ఈ జట్టుకు పరోక్షంగా సహకరించిన వాళ్ళు ముగ్గురు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్. ఒక రకంగా చెప్పాలంటే 6 పార్టీల కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది. ముగ్గురు పదవులు అనుభవిస్తున్నారు, ముగ్గురు సహకారంతో ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చూడండి, మామూలుగా అయితే కనుక జగన్ టైంలో యాజిటేషన్ చేసిన కమ్యూనిస్టులు పేదల కోసమని, ఇప్పుడు విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి వాటికి సంబంధించి అదే అమ్మఒడి రాకపోతే ఏమైనా యాజిటేషన్ చేశారా? అప్పుడప్పుడు రామకృష్ణ గారు స్టేట్మెంట్, శ్రీనివాస్ గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ అక్కడే వెళ్ళిపోతుంది. నిజంగా అయితే ఉద్యమాలు ఇదివరకు చేశారా లేదా జగన్కి వ్యతిరేకంగా అట్లాంటివి ధర్నాలు అవన్నీ ఆయన ఇచ్చినా చేశారు ఉద్యమాలు. ఇప్పుడు ఇవ్వకపోతే కూడా చేయట్లేదు కదా. అంటే ఏంటి, వీళ్ళకి మధ్య రేపు పొద్దున్న చూడండి, తెలుగుదేశం అభ్యర్థికి 1వ ప్రాధాన్యం ఓటేస్తారు, 2వ ఓటు కమ్యూనిస్టులకు వేస్తారు. చూసుకోండి, మీరు నోట్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. అలా కమ్యూనిస్టులకు ఫస్ట్ ఓటు వేసిన వాళ్ళు 2వ ప్రాధాన్యం ఓటు తెలుగుదేశానికి వేస్తారు. అంతే. దెన్ ఇంకేముంది అక్కడ, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకుంటారు. కిందసారి వైసీపీ మిస్ అయింది, అక్కడే కమ్యూనిస్టులతో ఒప్పందం చేసుకోలేకపోయింది, దానివల్ల ఆ తిరుపతి సీటు కోల్పోయింది.
లేకపోతే అక్కడ ఒకటో ప్రాధాన్య ఓటు బీజేపీ వీళ్ళకే వచ్చింది, వైసీపీకి. రెండో ప్రాధాన్య ఓటుతో ఓడిపోయారు అక్కడ. ఇక్కడ వీళ్ళిద్దరికి అది తెలుసు ఎట్లా చేసుకోవాలో, అది చేస్తారు వీళ్ళు. కానీ కూటమి అభ్యర్థి గెలవాలంటే సమన్వయం అనేది ఇంపార్టెంట్, లేదంటే గెలుపు కష్టం అవుతుందా? ఆల్రెడీ సమన్వయం ఉందండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. బీజేపీ ఓటర్ వేస్తాడు, జనసేన ఓటర్ వేస్తాడు, ప్రాబ్లం ఏం లేదు. సమన్వయం ఉంది, చక్కగానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికకి ఎందుకు మరి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు? దీంట్లో ప్రచారం చేసేది ఏముంది, జనం దగ్గరికి వెళ్ళి బహిరంగ సభలు పెట్టేది ఏం లేదు. అంటే ఇక్కడ బాబు గారు దీని మీద యాక్టివ్ గా ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. ఓకే, జనసేన తరపున ఇద్దరు మంత్రులు చేస్తున్నారు అనుకోండి, దుర్గేష్ గారు ఈయన నాదెండ్ల మనోహర్. కానీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా లేదు, నేను ఆయనే కదా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, సమన్వయకర్తలను అనౌన్స్ చేశారు, వాళ్ళందరూ తెలుగుదేశంతో కలిసి ఉండమన్నారు. అదే కదా పరిమితం అవుతున్నారు ఆయన. ఎందుకు ఇంకా అందులో ఏం చేయాలి ఆయన? జాతిని ఉద్దేశించి ప్రసంగాలు ఏం కాదు కదా ఇది. ఈవెన్ చంద్రబాబు గారు కూడా ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసాలు కాదు ఇస్తోంది, వాళ్ళ పార్టీ కార్యకర్తలతో మీటింగులు ఆన్లైన్, వాళ్ళ కూటమి వాళ్ళతో ఆన్లైన్లో ఏం చేయాలో చెప్తున్నారు. కాబట్టి ఇందులో అంటిముట్టేది ఏమి ఉండదు, సహకరించడమే కదా. ఇప్పుడు జనసేన పోటీలో లేదు, తెలుగుదేశం పోటీలో ఉంది, మన వాళ్ళని సహకరించండి అయ్యా అని చెప్తున్నాడు. ఇంకా అందులో విభేదం ఏముందని పనిచేసుకుంటున్నారు చక్కగానే. సమన్వయం. దీంట్లో వైసీపీ పాత్రను ఏమన్నా చూడొచ్చా సార్? రేపొద్దున ఓటమి చెందితేనే వైసీపీ సక్సెస్ అయినట్టు, లేదంటే వ్యతిరేకత ఉన్నట్టు, లేదు అంటే వైసీపీ అనుకున్నట్టు ఎలాంటి వ్యతిరేకత ప్రభుత్వం లేదు, పాలన అద్భుతంగానే ఉంది అని అనుకోవాలి. వైసీపీకి దీనికి అసలు సంబంధమే లేదు. దాన్ని ఏమంటారు, పారిపోయారు, పోటీలో నుంచి పారిపోయారు. దెన్ ఇంకా వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటారు, లైట్ తీసుకోరు వాళ్ళని. కాకపోతే అంటే వీళ్ళ ఓట్లు రేపు పొద్దున వాళ్ళకే కదా పడాలి. ఏం పడతాయి వాళ్ళకి, ఇంత ముందే పడలేదు, ఇప్పుడు ఏం పడతాయి, అంతేనా? రైట్ రైట్, చూద్దాం. నిజంగా సమన్వయం అద్భుతంగా ఉంటే రెండు పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బంది ఉండదు రేపొద్దున్న ఎన్నికలకి అనేది. లేదా సమన్వయం అనేది ఇక్కడ కౌంట్ అవ్వదా, ఇదో ఎవరికి పరీక్ష అవుతుంది. నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే దాదాపు విజయం అనేది, ఇంకేం జరుగుతుంది అనేది ఇంకా ఫలితాల తర్వాత చూద్దాం.